ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు అనంతపురం జిల్లాలోనే అందరికీ విలేకరులకు న్యాయం జరిగిన ఒక గుత్తి మండలంలోనే విలేకరులకు అన్యాయం జరిగేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితులు మనకు నెలకొని ఉన్నాయి. 2008వ సంవత్సరంలో మరి ఆనాటి గౌతమి మేడం ఆర్డీఓ గారు వచ్చి పొలాలన్నీ కూడా రాళ్లతో కప్పబడి ఉన్నాయి, ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి సాగు పట్టాలని రద్దు చేసి విలేకరులకు అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆమె ఆదేశించింది. అంతకుముందు ఏం జరిగిందంటే అన్యాయము, ఈ గుత్తిలో పర్వతం నారాయణప్ప అనేటువంటి వ్యక్తికి మహాత్మాగా జూనియర్ కాలేజ్ ఆనుకొని 4 ఎకరాల సొంత పొలం ఉంది. ఈరోజు 1 ఎకరా భూమి 1 కోటి నుంచి 2 కోట్లు చేస్తుంది. అటువంటి భూమిని తన భార్య అయినటువంటి నాగమ్మకు 2 ఎకరాలు, తన కుమారుడైనటువంటి నాగరాజుకు 2 ఎకరాలు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో గుత్తిలోనే రిజిస్టర్ చేయించాడు. కానీ ఆ తర్వాత నాకేం భూమి లేదని రెవెన్యూ అధికారులకు తప్పుడు రికార్డు ఇచ్చి ఆయన 724-1 724-2లో 2 ఎకరాల 29 సెంట్ల భూమిని తీసుకున్నాడు. ఆయనకి 2 కొడుకులు 2 కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తెని రాయలచూరుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె ఇప్పటికి కూడా అక్కడే ఉంది. కాలక్రమేణా ఆ పర్వతం నారాయణప్ప కన్ను మూశాడు. కన్ను మూసిన తర్వాత 2 ఎకరాల 29 సెంట్లు భూమి మా నాయన పేరు మీద ఉంది, ఆ భూమిని దయచేసి మాకు ఇవ్వండి అని చెప్పి నాగలక్ష్మి, నాగరత్నమ్మ అనేటువంటి మహిళలు 2 అర్జీ పెట్టుకున్నారు. 2004లో అర్జీ పెట్టుకుంటే వారికి 1 ఎకరా 2 ఎకరాల 29 సెంట్లు ఇద్దరికి ఇచ్చారు. అందులో నాగరత్నమ్మ గుత్తిలో ఉంది, నాగలక్ష్మమ్మ రాయల చెరువులో ఉంది. అయితే సాధారణంగా గుత్తిలో ఉండేటువంటి వాళ్ళకే భూములు అంటే కష్టంగా ఉన్న ఈ కాలంలో యాడికి మండలం రాయల చెరువు గ్రామానికి చెందినటువంటి ఒక ఆమెకి భూమిని కేటాయించడం కొన్ని పొరపాట్ల వల్ల రెవెన్యూ అధికారులు ఇస్తే వాళ్ళు 2004 నుంచి ఈ రోజు వరకు కూడా సాగు చేసిన పాపాన పోలేదు. మనకు పట్టాలు ఇచ్చిన తర్వాత 2009లో పట్టాలు ఇస్తే ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, 2008లోనే మా పంటలన్నీ కాలిపోయాయి, డ్రిప్ ఇరిగేషన్ పెట్టాము అని చెప్పి మోసపూరితమైనటువంటి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పటికే తన్నీరు శ్రీనివాస్ అనేటువంటి నేను, వీరాంజన్ అనేటువంటి ఆయన 2 కలిసి మరి అధికారుల యొక్క పరువు పోకూడదనే పొజిషన్లో ఉండాలని చెప్పి ₹1,50,000 ఖర్చు పెట్టి బేస్మెంటాలు వేసాం. ఆ తర్వాత వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. కోర్టు జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 23 సంవత్సరం వరకు 2023 వరకు కూడా మరి తహసీల్దార్లు ఉన్నారు, వాళ్ళ కింద డీటీలు ఉన్నారు, కానీ సక్రమంగా ఎవరు కూడా హైకోర్టుకి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. దాంతో ఏమైపోయింది, ఉదాహరణకి బడికి 2 విద్యార్థులు పోతే ఒకడు ఆబ్సెంట్ అవుతాడు, ఒకడు హాజరవుతాడు. ఎవడైతే హాజరవుతాడో వాడు పాస్ అయినట్ల లెక్క. కానీ మనకి అంతా పడింది మనకి ఏమైందంటే సకాలంలో తహసీల్దార్లు కానీ వాళ్ళ స్థానంలో డిప్యూటీ తహసీల్దార్లు కానీ హైకోర్టుకు వెళ్లకుండా మారాం చేసుకుని కార్యాలయంలో కూర్చున్నారు. కాబట్టి ఏమి సాక్ష్యాలు ఆధారాలు అనేటువంటి వారు ఈరోజు మాకే తీర్పు వచ్చిందన్నారు. తీర్పు వచ్చిన తర్వాత కూడా అధికారులు మాత్రం రీకాల్ మాత్రం చేయలేదు. రిట్ పిటిషన్ తిరిగి హైకోర్టుకు వేయలేదు. ఎవరికి తప్పు, కోర్టుకు వెళ్ళలేదు. రిట్ పిటిషన్ తర్వాత కూడా వేసి దాదాపు 30 నుంచి 40 మంది విలేకరులకి వాళ్ళు అన్యాయం చేశారు. 2 మహిళలకు నాన్ లోకల్ వాళ్ళకి కోఆపరేషన్ ఇచ్చి లోకల్గా ఉండేటువంటి వాళ్ళకి అటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేటువంటి పత్రికేయులకు 18 ఏళ్లుగా వేధిస్తున్నటువంటి యంత్రాంగంపై చర్య తీసుకోవద్దా అని నేను చెప్తున్నాను. ఇదే విషయంలో ఆమె డ్రిప్ ఇరిగేషన్ పెట్టింది అన్నారు. డ్రిప్ ఇరిగేషన్ కాదు కదా, ఎలాంటి పంట కూడా లేదు. ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇది పనికి రాదు అని వ్యవసాయ అధికారులు సమాచార చట్టం కింద మరి ఇచ్చారు. మేము అసలు విద్యుత్ కనెక్షనే ఇవ్వలేదని చెప్పి సమాచార చట్టం కింద విద్యుత్ అధికారులు ఇచ్చారు. ఎవరైతే పట్టాలు ఇచ్చారో సాగు పట్టాలు అదే అధికారికి ఈ రెవెన్యూ కార్యాలయానికి నేను అర్జీ పెడితే అది విపులాల్లో లేదు, సమాచారం మాకు లేదని సమాచార చట్టం కింద ఇచ్చారు. 1054 ఏ ఇంట్లో ఉన్నట్టు తప్పుడు రికార్డు సృష్టించి అక్క చెల్లెలు సాగు పట్టాలు పొందారు. ఆ తర్వాత విరాళాలు అడిగితే మున్సిపాలిటీ అధికారులు ఇవన్నీ లేవు మా దాంట్లో. తీరా అగ్నిమాపక దళ కేంద్రానికి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, కానీ మహిళలు ఫోన్ చేయలేదు. దానికి కూడా సమాచార చట్టం కింద నేను అప్లై చేస్తే
ప్రతి పట్టణంలోని ఎయిడ్స్ కాలేజ్ వెనకల కాలిందని వీళ్ళు తప్పుడు రాస్తే అగ్నిబాపదల కేంద్రము వాళ్ళకి ఆనందం ఎక్కువైపోయి ఎయిడ్స్ కాలేజ్ వెనకల మంటలు ఆడుతున్నారని తప్పుడు రికార్డు ఇచ్చారు. ఇటువంటి నేపథ్యంలో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2023 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ భూమి యథావిధిగా ఉంది. కొండలతోనే రాళ్లతోనే మొన్న జూలై 9వ తారీఖు వాళ్ళు జేసీబీ తీసుకొని పోయి సాగు చేయాలని ప్రయత్నం చేస్తూ ప్రభుత్వాన్ని మరోసారి మభ్యపెట్టాలని చూస్తే మేము మేడం గారికి చెప్పి ఆమెను అడ్డగింప చేసి ఆ తర్వాత కూడా ఆ సమయంలోనే వాళ్ళు జేసీబీలు పెట్టారు. అంటే అర్థమేమి, ఈ రోజు కూడా మాకు భూమి సాగులో ఉందని. ఇప్పటి వరకు సాగులోనే లేదు భూమి. కానీ ఇప్పటికైనా న్యాయం చేయాలని చెప్పి మేము మన ఫిబ్రవరి నెలలో ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రికి, కలెక్టర్కి విజ్ఞాపన పత్రాలు పంపిస్తే అది 5వ నెలలో మేడం ఏం చేసింది పరిశీలించి ఎండార్స్మెంట్ ఇచ్చింది. పలానోళ్ళకి ఇచ్చాము మరి విలేకరులలో ఇద్దరు బేస్మెంటాలు వేసుకున్నారు, ఇల్లు కట్టుకోవాలి అంటున్నారే కానీ వారు అర్హులు కారు అని చెప్పి మాత్రము పూర్తి స్థాయిలో ఆమె సమాచారం ఇవ్వలేదు. ఒక కాపీని కలెక్టర్ గారికి పంపించారు, ఒక కాపీని నాకు ఇచ్చారు, కానీ ఒక కాపీని ముఖ్యమంత్రికి పంపించారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అయితే 18 ఏళ్ళైనా కానీ శ్రీరామచంద్రుడు, సీత 14 ఏళ్ళ వనవాసం చేసుకుని రాజ్యం పరిపాలించుకున్నారు. మళ్ళీ రామాయణంలో చూసే వాళ్ళు కూడా 14 ఏళ్ళు అయిపోతే మళ్ళీ భారతంలో కూడా వనవాసానికి 14 ఏళ్ళకి అడవులకు పోయి ఇంటికి వచ్చారు. కానీ విలేకరుల బతుకులు మాత్రం 18 ఏళ్ళైనా మారడం లేదు. ఇటువంటి సందర్భంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రికి 2వ అర్జీ పెడుతున్నాం. అంటే 1వ అర్జీ ఫెయిల్ అయిపోయింది. ఆర్డీఓ చెప్పినా పట్టించుకోలేదు. సమాచారం చట్టం కింద అధికారులు సమాచారం ఇచ్చినా పనికిరాదని చెప్పినా కానీ వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. ఇప్పటికైనా సీఎం గారు నాకు న్యాయం చేయండి అని చెప్పి ఈ 2వ దరఖాస్తు భారాన్ని ఈరోజు మరి తహసీల్దార్ గారికి నేను సమర్పించాను. పరిష్కరించాలి పత్రికా విలేకరుల ఇళ్ల పట్టాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. పత్రికా విలేకరుల ఇళ్ల పట్టాల స్థలాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. పత్రికా విలేకరుల ఇంటి స్థలాల సమస్యలు వెంటనే వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్